అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 122 భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. ఆ విషయం నీకు చెప్పాలని డైరీ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. నా అను తెలివిగానే ఆలోచిస్తుందని నాకు తెలుసు. కానీ నువ్వు ఇలాగే ఏడుస్తుంటే మాత్రం నేను ఊరుకోను. అప్పుడు డెసిషన్ నేను తీసుకుంటాను. సైలెంట్‌గా నువ్వు వింటూ ఉండాలి. అర్థమైందా అంటాడు. అక్కర్లేదు, డెసిషన్ నేనే తీసుకుంటాను. ఇక నేనేది చెప్తే అది మీరు చేయాలని అంటుంది అను కోపంగా. సరే, ముందా ఏడవడం ఆపు అంటాడు కార్తీక్ అను కన్నీళ్లు తుడుస్తూ. ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎందుకు దాచింది కార్తీక్? నాకు చాలా బాధగా ఉంది అంటుంది అను. అను అర్థం చేసుకోరా తన సిట్యుయేషన్ కూడా అంటుంటే, సరే నా కోసం ఏదైనా చేస్తుంది కదా! సరే కానీ నేను చూస్తానని నా ఫోన్ ఎక్కడుంది? అంటే ఇవ్వు అంటే ఇస్తాడు. అది తీసుకొని రామూర్తి గారికి కాల్ చేసి, నాన్న ఏం చేస్తున్నారని అంటుంది. ఏం లేదను, ఆఫీస్‌లోనే ఉన్నాను. అవునా, లంచ్ అయిందా? అంటే, ఆ అయిందమ్మా. మీరేం చేస్తున్నారని అంటారాయన. ఏం లేదు నాన్న, ఆఫీస్‌లోనే ఉన్నాం. నాన్న మీకొక అబ్బాయి పిక్స్ పంపుతున్నాను. దివ్యకి చూపించండి. ఈ మ్యాచ్ చాలా బావుంటుంది. నేను అబ్బాయితో కూడా మాట్లాడాను అంటున్నాను. అవునా! అలాగే అమ్మ. నేనిప్పుడే దివ్యకి ఆ పిక్స్ పంపిస్తాను అంటారాయన. అలాగే నాన్న అని కాల్ కట్ చేస్తున్నాను. అను ఏదో చేయాలని అనుకుంటుందని అర్థమైన కార్తీక్ ఆ విషయం గురించి అడగకుండా అను ముఖం చేతిలోకి తీసుకొని, నీకెన్ని సార్లు చెప్పానురా ఇలా ఏడవకని అంటాడు. బాధగా ఉంది కార్తీక్ అంటుంది అను. ఇలా నీకేది చేయాలనిపిస్తే అదే చెయ్యిరా. నేను అడ్డు చెప్పను. నా అను మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ మళ్ళీ నువ్వు ఏడిస్తే నేను అస్సలు ఊరుకోను. ఇప్పుడిప్పుడే కాస్త పెయిన్ తగ్గుతుంది. నువ్వు మళ్ళీ ఇలా చేస్తే నేను నీకు దూరంగా వెళ్ళిపోతానంటాడు. అను కార్తీక్ నోరు మూస్తూ, ఏంటి కార్తీక్ ఆ మాటలు? నువ్వు దూరమైతే నా ప్రాణమే పోతుందంటుంది. ఏయ్ అని చెయ్యెత్తబోయి ఆగిపోతూ, మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? కొడతా అంటాడు. వద్దు ఇంకేడవనులే అని నవ్వుతుందను. ఆ గుడ్ గర్ల్, అది నా అను బంగారం. ఇప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలంటాడు. మళ్ళీ తనే హెడేక్ ఉందా బాగా అంటాడు. లేదు అంతేమీ లేదు. లైట్‌గా స్టార్ట్ అయిందంతే అంటున్నాను. ఒక సీరియస్ లుక్ ఇస్తే, సరే కోప్పడకు. పడుకుంటాను కాసేపు తగ్గిపోతుందని అంటుంది. భయంగా ఫేస్ పెట్టి ఆ క్యూట్ ఫేస్ చూసి ఒక చిన్న ముద్దు అను పెదవులకిచ్చి, ఊరికే మాయ చేస్తావమ్మడు. సరే రెస్ట్ తీసుకో అని పడుకోబెడతాడు. నువ్వెళ్ళి వర్క్ చేసుకో, నేను పడుకుంటానులే అంటుంది. అను పక్కన కూర్చొని తన మీదకు వాలి, బాగా రెస్ట్ తీసుకో, నైట్‌కి బాగా కష్టపడాలి అంటాడు. అతని మాటల్లో చిలిపితనానికి అను నవ్వుతూ, పో కార్తీక్ అంటుంది. సరేరా కళ్ళు మూసుకో. నిద్ర లేచేసరికి పెయిన్ తగ్గాలి. లేదంటే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాను, నీ ఇష్టం అని అంటాడు. అలాగే అని కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది. కార్తీక్ బయటికి వెళ్తాడు. ఏమైంది? ఏమైందంటే, దానికి బాగా కోపం వచ్చింది. రివెంజ్ ప్లాన్ చేసినట్టుంది. మావయ్యకి కాల్ చేసి ఫిక్స్ పెట్టాను. అతనితో దివ్య పెళ్లి చేద్దామని అంటుంది. అదేంటి? ఎవరు ఫిక్స్ పెట్టింది? సూర్యపా? అంటే లేదు శ్వేత. ఎవరివో ఏమో ఏదో చేయాలని ఫిక్స్ అయింది కానీ వదినా అని అంటాడు. అదేంటి కార్తీక్ అలా ఎలా? దివ్య పాపం అంటే అను ఏదైనా ఆలోచించి చేస్తుందిలే శ్వేత. తన కోపం పోయేదాకా ఇంతే అంటారు సుమిత్ర. సరే అత్తమ్మ. అయినా దివ్య, సూర్య కూడా వాళ్ళ ప్రేమ విషయం చెప్పాలి కదా! చూద్దాం ఏమవుతుందో అంటుంది శ్వేత. అందరూ వర్క్ చేసుకుంటుంటారు. కాసేపటికి మనోహర్‌తో పాటు బయటికి వెళ్ళిన రాహుల్ వచ్చి, అను కనిపించక ఇంకా బయటే వర్క్ చేస్తుందా ఈ మేడం గారు అంటాడు. లేదు రాహుల్, లోపల నిద్రపోతోంది. నార్మల్‌గానే పడుకుందనుకోని సైలెంట్ అయిన రాహుల్‌ని చూస్తూ, దివ్య డైరీ చదివి చాలా ఏడ్చిందని, నేను దాచింది నేను పనికిరాదు దానికి అని కార్తీక్ అంటాడు ల్యాప్‌టాప్‌లోకి చూస్తూనే. అవునా! అరే మళ్ళీ పెయినొచ్చిందా? ఎలా ఉంది తని? లోపలికి వెళ్ళబోతుంటే, నిద్రపోయిందన్నయ్య. ఆ! పెయిన్ ఉంది అని చెప్పటం లేదు, నిద్రపోతోంది. ఇప్పుడిప్పుడే కాస్త పర్వాలేదనుకుంటే మళ్ళీ ఇలా అయిందంటాడు రాహుల్. అందరూ సైలెంట్ అవుతారు. కాసేపటికి అటెండర్ వచ్చి, నీలిమ మేడం వచ్చారు సార్ అంటే, ఓకే పంపు అంటాడు కార్తీక్. ఈ పిల్ల గోలేంటి కార్తీక్, నిన్ను వదిలేలా లేదు అంటుంది శ్వేత. వదినా నాతో ఏం పని? అంటే నువ్వే గమనించి, కావాలంటే తనకి నీ మీద చాలా ఇష్టం ఉందంటుంది. నా మీద తనకిష్టమేంటి? ఐ డోంట్ లైక్ అని అంటాడు. సరే నువ్వే చూడు. డైరెక్ట్‌గా ఫైల్ తీసుకొని వచ్చి నీకే ఇస్తుంది అని అంటుంది శ్వేత. ఇంతలో నీలిమ లోపలికొచ్చి సార్ అని గబగబా కార్తీక్ దగ్గరికి వెళ్లి ఫైల్ చూపిస్తుంది. అందరూ చిన్నగా నవ్వుకుంటుంటే కార్తీక్ ఈ విషయం అర్థమై వెళ్లి మేడంకి చూపించు అని అంటాడు. ఫేస్ మొత్తం డల్‌గా పెట్టి శ్వేత దగ్గరికి వెళ్తుంది. అది చూసిన రాహుల్ నవ్వుతూ చిన్నగా, చూసావా అని అంటాడు. అక్కడ ఉన్న పిల్లో తీసి రాహుల్ మీదకి విసురుతాడు కార్తీక్. అయ్యో! నేనేం చేశాను? నన్ను అంటావు, నిజమే కదా మేమంది అంటాడు. నీలిమకేమీ అర్థం కాదు. అలా చూస్తూ ఉంటుంది. హలో మేడం, ఫైల్ ఇస్తారా అంటారు సుమిత్ర గారు. అయ్యో మేడం, మీరు నన్ను మేడం అంటున్నారేంటి అంటే, అదే నీ ధ్యాస ఇక్కడ లేదు కదా అందుకని అంటే, అదేం లేదు మేడం అని ఆ ఫైల్ ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది నీలిమ. సూర్య వెళ్ళిపోతుంటే అతని కోసం దివ్య ఏడుస్తూ పరిగెడుతుంటే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది అను. ఒళ్ళంతా చెమటలు పట్టి ఏంటిది ఇలాంటి కలొచ్చింది అని అనుకుంటుంది. చెమటలు తుడుచుకొని, ఎందుకే ఈ అక్కని దూరం పెట్టేశావు? పెళ్ళికి ముందు చెప్పలేదు. పెళ్ళయ్యాక చెప్తే నేనేదో ఒకటి చేసి
మీ పెళ్లి చేస్తాను కదా! అలా కాకపోయినా అసలు నాకు చెప్పాలి కదా! నీ మనసులో ఏముందో అని ఇన్ని రోజులు బాధపడింది ఎందుకేనా? ఒకే ఆఫీస్‌లో ఉంటూ మాట్లాడుకోనిది అందుకేనా? అందరితో కలిసి సరదాగా ఉండకుండా బాధగా ఉంది ఎందుకేనా? అయినా నీకు మ్యాచ్ చేస్తూ అందరిని చూసాను కానీ పక్కనే ఉన్న సూర్య నీ కోసం అడగలేదు. అలాగే ఉండి చాలా సార్లు సూర్య పెళ్లి చేయాలని చూశాను. అప్పుడు కూడా నువ్వు పెదవి విప్పలేదు. ఈ అక్క అంత పరాయిదయిపోయిందా అని బాధపడుతుంది. ఈసారి హెడేక్ పెరుగుతుంది. కార్తీక్ చూస్తే బాధపడతాడు. ఏడవకూడదని మళ్ళీ పడుకుంటుంది. అలాగే నిద్ర పట్టేస్తుంది. ఫైలంతా ఎక్స్‌ప్లెయిన్ చేసింది అనిల్‌కి. కొన్ని ఎర్రర్స్ శ్వేత చూపిస్తే అవి కరెక్ట్ చేయడానికి బయటికి వెళ్తుంది. రాహుల్, శ్వేత ఇద్దరు లోపలికి వెళ్లి చూస్తే నిద్రపోతున్న అనుని లేపి ఎలా ఉంది ఇప్పుడు అని అంటారు. ఏయ్! నీకేడవద్దని చాలా సార్లు చెప్పాను కదా! అను ఏంటిది? ఆ! చెప్పు అంటాడు రాహుల్ అను పక్కన కూర్చొని. అది రిషి దివ్య డైరీ చదివాక కంట్రోల్ చేసుకోలేకపోయానంటుంది. పెయిన్‌గా ఉందా? పద హాస్పిటల్‌కి వెళ్దాం అంటాడు. అస్సలు లేదు. ఐ యామ్ కంప్లీట్‌లీ ఆల్ రైట్ రిషి అంటుంది అను. సరే పద బయటికి వెళ్దామని అనుతో పాటు బయటికి వెళ్తారు అందరూ. అను రావడం చూసిన కార్తీక్ ఎలా ఉందిరా? అంటే నాకేమైంది? మీరంతా మరి ఓవర్ చేస్తున్నారు అంటుంది కార్తీక్ పక్కనే కూర్చుంటూ. ఇంత చిన్న పెయిన్‌కి ఇంత సీన్ దేనికి అంటుంది. నీకొచ్చే చిన్న పెయిన్ అయినా మాకు చాలా పెయిన్ ఇస్తుంది అను అని అంటారు సుమిత్ర గారు. సరే ఇంక ఏడవనులే అంటున్నాను. ఆఫీస్ అయిపోయే టైం అవడంతో అందరూ ఇంటికి వెళ్ళిపోతుంటారు. అందరూ వెళ్ళాక వీళ్ళు ఇంటికి స్టార్ట్ అవుతారు. వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి సుమిత్ర గారు వంట పని చేస్తుంటే అను ఇంకా శ్వేత అన్నీ సర్దుతూ ఉంటారు. మార్నింగ్ ఎప్పుడూ అలాగే వదిలేసి వెళ్లారు. అన్ని రూమ్స్ క్లీన్ చేసి వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చి "ఏం వండుతున్నావు అత్తమ్మ" అని శ్వేత సుమిత్ర గారిని వెనక నుండి హత్తుకుంటే వెజ్ రేపు బిర్యానీ చేసుకుందామా? అని అంటారావిడ. ఆ! ఓకే. నేను చేస్తానంటుంది శ్వేత. ఆ! నాకు కూడా తినాలని ఉంది అంటుంది వెనకే వచ్చిన అను. ముగ్గురు కలిసి ఒక పావుగంటలో అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తే కార్తీక్, రాహుల్ కూడా ఫ్రెష్ అయ్యి వస్తారు. రండి తిందాము ఆకలేస్తుందంటున్న రాహుల్‌ని చూస్తూ మామయ్య వస్తున్నారు రిషి. అందరం కలిసి తిందాం అంటుంది అను. ఓహ్! ఓకే. అని కాసేపు వెయిట్ చేస్తే ఏయ్! నాదే లేటా? సారీ వెయిట్ చేయించాను. 5 మినిట్స్ ఫ్రెష్ అయ్యి వస్తాను. వడ్డించేయి సుమిత్ర అంటారు హరిప్రసాద్ గారు. ఆ! అలాగే అని అందరూ స్టార్ట్ చేస్తుంటే చెప్పినట్టే 5 మినిట్స్‌లో వస్తారాయన. అందరూ కలిసి లంచ్ చేస్తారు. కాసేపు ఆఫీస్ విషయాలు మాట్లాడుకొని హరిగారికి మెడిసిన్ ఇస్తూ మళ్ళీ చెకప్‌కి ఎప్పుడు తీసుకొని వెళ్తావు కార్తీక్ అంటున్నాను. రేపు అపాయింట్‌మెంట్ బుక్ చేశానను అంటుంది శ్వేత. ఓకే మామయ్య ఇక నుంచి నైట్ 9 లోపు మీరు ఇంట్లో ఉండాలి. మీరిలా లేట్ అయితే ఊరుకోనంటుంది అను. కార్తీక్, రాహుల్ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటారు. రియల్లీ పెళ్లి విషయంలో మనము చాలా లక్కీరా ఎలాంటి వాళ్ళని కావాలని అనుకున్నామో దానికి 1000 రెట్లు ప్రేమను పంచే వాళ్ళే మన లైఫ్‌లోకొచ్చారంటాడు రాహుల్. అవునన్నయ్య. మనం చాలా లక్కీ అని కార్తీక్ అంటాడు. మీ ఇష్టం మీరెలా చెప్తే అలాగే అంటారు హరిగారు. బట్టలు తీసుకొని లోపల సర్దటానికి వెళ్తారు. అను ఇంకా శ్వేత ఇద్దరు. డాడ్ అను, శ్వేత సైన్స్ అయ్యాయి కదా! ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్ ఎక్కడిదాకా వచ్చింది? అని రాహుల్ అంటే ఆల్మోస్ట్ ఓవర్ రాహుల్. కానీ ఈ విషయం వాళ్ళకి తెలిస్తే మీ పని అంతే అంటారాయన. అయ్యో! మమ్మల్ని ఎందుకు అంటారు? చేయించమంది మీరే కదా! మీదే బాధ్యత అంటాడు కార్తీక్. మీరు అడిగితే సైన్ చేయించాము అని అంటాడు రాహుల్. నిజానికి ఆ పేపర్స్ ఏంటో కూడా మాకు తెలీదు అంటాడు కార్తీక్. అవును మీకు సైన్ కావాలంటే చేయించాం అంటాడు రాహుల్. ఒరేయ్! చివరికి నన్ను ఇరికిస్తున్నారా అంటారాయన. హహ! మీరే కదా చేసింది ఇరికించేదేంటి అంటారిద్దరు. బాగా మాటలు నేర్చారురా మీరు ముందు వెళ్ళండి. మీ భార్యలు వెయిటింగ్ లోపల అంటారాయన. ఆ! నిజమే డాడ్ బాయ్ అని వెళ్ళిపోతారిద్దరు. భలే కొడుకుల్ని కన్నావు సుమిత్ర అని అంటారు ఆయన. నిజంగా శ్వేత, అను వాళ్ళ లైఫ్‌లోకి రావడం వాళ్ళ అదృష్టం కదండీ! వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఈ కుటుంబంలోకొస్తే చెల్లాచెదురైపోయేది అంటారావిడ. నిజమే సుమి. ఇక మన కష్టాలన్నీ తీరినట్టే. వీళ్ళిలా నవ్వుతూ మన కళ్ళ ముందు ఉంటే మనకింకేం కావాలంటారాయన. నిజమే అని అలా కాసేపు హాల్లోనే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్ళిన రాహుల్, శ్వేత వాష్‌రూమ్ నుండి బయటకొస్తుంది. అమాంతం ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి అమ్మాయి గారు నా కోసమేనా వెయిటింగ్ అని అంటాడు. అదేం కాదే బాగా నిద్రొస్తోంది నిద్రపోవడానికి అంటుంది నిద్ర నటిస్తూ. ఒసేయ్ అప్పుడే నిద్రపోతే ఎలాగే చాలా పనులున్నాయి అంటూ దీనంగా ఫేస్ పెట్టి అడుగుతాడు రాహుల్. ఏం పని? అన్నీ అయిపోయాయి కదా! రాహుల్ భోజనం కూడా చేశాము. ఇంకా నిద్రొస్తోంది నాకు. పడుకుందాం ప్లీజ్ అని అంటుంది శ్వేత. ఏంటి పడుకునేది? బాగా ఎక్కువ చేస్తున్నావని అమాంతం శ్వేతని సైతం చీర పౌటని లాగేస్తాడు. రాహుల్ ఏం చేస్తున్నావు? వదులు అనే లోపే శ్వేత గుండెల మీద చేరిపోయి ముద్దులతో ప్రణయ్ యుద్ధం మొదలుపెడతాడు. ఇక పైన ఒక్క మాట కూడా రాక రాహుల్ తల మీద చేతిని పోనిస్తూ అతనికి సహకరిస్తూ ఆ రాత్రి ఇద్దరికీ ఇంకో మధురమైన జ్ఞాపకాన్ని పోగు చేసుకుంటారు. ఇక్కడ మన అను దగ్గరికొద్దాం. లోపలికొచ్చిన కార్తీక్ రూమ్‌లో ఎక్కడ అను కనిపించకపోయేసరికి బాల్కనీలో ఉన్న తనని చూసి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి అను దగ్గరికి వెళ్తాడు. నైట్ డ్రెస్ టాప్ లూజ్ అయ్యి ఒక సైడ్ భుజం మీద కిందకి వాలిపోయి ఉంటే బయట చక్కని వెన్నెల వెలుతురుకు మెరుస్తున్న అను శరీరాన్ని చూడగానే వెనక నుంచి నడుముని చుట్టూ హత్తుకొని
ఆ భుజం మీద చిన్నగా పంటి ఘాటిస్తాడు. చిన్నగా, మత్తుగా కార్తీక్ అని అంటుందను. ఆ మాటలకి ఇంకాస్త దగ్గరికి అడుగుకొని, కళ్ళు మూసుకొని ఏంట్రా ఇక్కడున్నావు? ఇంకా దివ్య గురించేనా నీ ఆలోచన అంటే, ఆ అంటూ ఆగిపోతుంది. కార్తీక్ చేతులు అదుపు తప్పుతుంటే, ఏమైంది? ఈ టాప్ లూజ్ అయిందా? అంటూ అను పైకి అంటున్న టాప్‌ని చూస్తూ అడుగుతాడు. ఆ! ఇందాక పైకి లేస్తుంటే కబోర్డ్ హోల్డర్‌కి పట్టుకొని సాగిపోయింది కార్తీక్ అంటుంది. నేను గమనించలేదు. చేంజ్ చేసుకుంటాను ఆగు అని వెళ్ళబోతుంటే మరి కాసేపట్లో తీసేదానికి చేంజ్ చేయటం దేనికిలే అంటూ నేరుగా అను నడుం మీదకి కార్తీక్ చేతులు పోనిస్తాడు. నీకసలు సిగ్గు లేకుండా పోతుంది కార్తీక్ అని అంటుంది. అను చెప్పాను కదరా నీ దగ్గర నాకు అలాంటివి ఉండవని అంటూ మెడ మీద తీపి ముద్దులు వదులుతాడు. అత్తయ్య వాళ్ళు పడుకున్నారా అని అడుగుతున్నాను. ఆ పడుకున్నారు. ఏమైనా పనుందా అని అంటూనే తన పని తను చేసుకుంటూ పోతాడు కార్తీక్. కార్తీక్ వదులు మనం బయట బాల్కనీలో ఉన్నామని అంటుంది అను. సరే ఇలా రా అని అక్కడే రైలింగ్‌కి ఆనుకొని ఇద్దరు కూడా పక్కపక్కనే కింద కూర్చుంటారు. ఇంకా దివ్య గురించి ఆలోచిస్తూ ఉంటే, నేను ఏదో ఒక పరిష్కారం ఇప్పుడే చేసేస్తాను అని దివ్యకి కాల్ చేయబోతూ ఉంటే, వద్దొద్దు నేనేమి దాని గురించి ఆలోచించట్లేదు. ఇకపైన ఆలోచించను అని అంటుంది అను. గుడ్ గర్ల్. లిల్లీ అసలు రావట్లేదు ఈ మధ్య. అలాగే స్నూపీ కూడా తన దగ్గరే ఉంది. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారేమో కార్తీక్. అంటే ఏమీ లేదులే వాళ్ళకి స్నూపీ చాలా బాగా నచ్చిందని అంటాడు. అనుని తన ఒడిలోకి లాక్కుంటూ ఇక్కడ కూర్చున్నాను కదా కార్తీక్ ఉండనివ్వు అంటే అక్కడ కూర్చుంటే చాలా దూరంగా ఉన్నావే అంటూ ఒళ్ళోకి లాక్కొని టీ షర్ట్‌లో నుంచి నడుం మీదకి చేయి పెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ అని అంటాడు బుగ్గ మీద ముద్దిస్తూ. బయట భలే బాగుంది కదా కార్తీక్ చల్లగాలి అంటూ పైకి చూస్తుంటే అవునా ఇక్కడ బెడ్ అయినా చల్లగాలిలో ఎలా ఉంటుందో ట్రై చేద్దామా అని అంటూ పైకి తీసుకొని వెళ్తాడు చేతుల్ని. కార్తీక్ భుజం మీద ఒకటేసి బయట ఉందాం మనం అని అంటుంది. నడుం పట్టి ఒక్కసారిగా అనుని దగ్గరికి లాక్కుంటే కార్తీక్ ఫేస్ ముందుకొచ్చి ఆగుతుంది. అను ముఖం. అను కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు చెప్పు అని అంటూ నడుం మీద పట్టుని పెంచుతాడు. అను శ్వాస అదుపు తప్పుతుంటే సిగ్గుతో పెదవులు ఎర్రగా మారి వణుకుతూ ఉంటాయి. ఏమైందిరా అని అంటూ ఆ పెదవుల్ని బొటనవేలుతో నెమ్మదిగా తాకుతూ ఉంటే అను కళ్ళు గట్టిగా మూసేస్తుంది. అను పెదవులు వణుకు ఆగింది కానీ గుండెల్లో మొదలైన వణుకుకి అదురుతున్న హృదయ సడికి తన మనసుని దగ్గర చేసి గట్టిగా హత్తుకుంటాడు. అను టాప్ లోపలికి చెయ్యి పెట్టి ఇంకాస్త దగ్గరికి అదుముకొని చెవి మీద పంటి ఘాట్లు వేస్తూ ఆడుతూ ఉంటే అను చెయ్యి కార్తీక్ భుజాన్ని చుట్టేస్తుంది అను. అతను చేస్తున్న పనులకి సర్వం మర్చిపోయి కార్తీక్‌కి అనుగుణంగా మారిపోతుంది. ఇప్పుడు నువ్వు నాకు ముద్దు పెడుతున్నావంట అని అంటే కళ్ళు మూసుకొని ఉన్న అను సైలెంట్‌గా ఉంటే ఇటు చూడురా అని తన వైపుకు తిప్పుకొని కళ్ళు తెరవని అంటాడు. చిన్నగా తెరిచిన కళ్ళతో కార్తీక్‌ని చూస్తూ దించేసి పెట్టురా ప్లీజ్ అని అంటాడు. కార్తీక్ ప్లీజ్ కావాలంటే నువ్వే పెట్టుకో అని కళ్ళు దించి పెదవులు ముడేస్తే ఇలా కనిపిస్తున్నావు దేనికి అని అంటూ ఆదరాలు అందుకుంటాడు. అను చేతులు కార్తీక్ భుజాలను చుట్టేస్తే అతని చేష్టలకి తను పూర్తిగా కార్తీక్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతుంది. ఇద్దరూ ఎక్కడ ఉన్నామనేది కూడా మర్చిపోయి సమయాన్ని నెట్టేస్తూ ఒకరి మీద ఒకరు ప్రేమను తెలిపే పనిలో పడ్డారు. చల్లగాలి వారి మధ్య చేరాలని ఎంతగా పోటీ పడినా ఆ అవకాశం ఇవ్వకుండా ఒకరిని ఒకరు పెనవేసుకొని పెదవుల సయ్యాటలో మునిగిపోతారు. కాసేపటికి ఇరువురికి ఊపిరి భారమవుతుంటే అనూని వదిలి రెండు చేతుల్లోకి తీసుకుని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి బెడ్ మీద దింపి లైట్ ఆఫ్ చేసి అను మీద చేరతాడు. బెడ్ లైట్ వెలుతురులో అను బుగ్గలు మెరుస్తుంటే వాటికి తీపి ముద్దులు అద్ది హద్దు దాటుతూ ఆ రాత్రిని అతి మధురంగా మార్చుకుంటారు. అలసిపోయి పక్కకి ఒరిగిన కార్తీక్ అను వైపు తిరిగి హత్తుకొని ఒకరి మీద ఒకరు చేయి వేసి చుట్టుకొని అలాగే నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేట్‌గా లేచిన ఇద్దరు కోడళ్ళు ఫ్రెష్ అయి బయటికొచ్చి పూజ చేసి అత్తగారికి హెల్ప్ చేస్తూ వంట పని కూడా పూర్తి చేస్తారు. హరిప్రసాద్ గారికి కాఫీ ఇచ్చి ఎవరి పతిదేవుళ్ళకి వాళ్ళు కాఫీ ఇవ్వడానికి వెళ్తారు. కార్తీక్ అందంగా నిద్రపోతుంటే నైట్ అడిగిన ముద్దు గుర్తొచ్చి కాస్త కార్తీక్ మీదకి వాలి ఒక చెయ్యి మీద ఉండి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. పూర్తిగా నిద్రలోనే ఉన్నాడని తెలిసాక ఈసారి అంటీ అంటకుండా పెదవుల మీద ముద్దు పెడుతుంది. అను పెదవులు కార్తీక్‌కి తగలగానే వెంటనే ముద్దుని కొనసాగిస్తాడు. అనుని తన మీదకి లాక్కొని ఇదంతా ఒక సెకన్‌లో జరగటంతో అను ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేస్తుంది. ఆ కళ్ళకి మత్తుగా కన్ను కొట్టి ఇంకాస్త తన మీదకి లాక్కొని చేతులతో బంధించేస్తాడు. కాసేపటికి వదిలిన కార్తీక్‌ని చూసి ఏంటిది కార్తీక్ పొద్దున్నే మొదలెట్టావు అని అంటే అసలెవర్రా మొదలుపెట్టింది? అయినా ఏంటి నేను నిద్రలో ఉన్నప్పుడు ఉన్న ధైర్యం ఎదురుగా ఉంటే లేదా అని అడుగుతాడు. అను బుగ్గని ఒక చేత్తో పట్టుకొని చిన్నగా ఊదుతూ ఆహా! లేదు అంటుంది కళ్ళు దించి. సరే రోజూ ఇలాగే ముద్దుతో లేపాలి అంటాడు కార్తీక్. కావాలంటే నేను నిద్రపోతానులే. నువ్వు ఇలా లేపేదాకా
అని అంటాడు. కార్తీక్ నువ్వు నిద్రపోయావని అనుకున్నాను అంటుంటే, నిద్ర పోకపోయినా నువ్వు పెట్టొచ్చు తప్పేంటి అని అంటాడు. ఇంకా లే కార్తీక్ చాలా టైం అయిందంటుంది. పైకి లేస్తూ ఏమీ కాదులే ఇలా రా అంటూ అనుని తన మీదకి లాక్కుని ఇంకా చాలా కావాలంటూ కన్ను కొడితే బుద్ధి లేదు. నైట్ అంతా అదే కదా చేసింది అని అంటుంది. అది నిన్న, ఇది ఈరోజు అంటే హేయ్ ప్లీజ్ కార్తీక్ వదులు అంటుంది అను. వదలను ఒక్కసారి అంటూ బ్రతిమలాడుతుంటే అయితే నేను ఆఫీస్‌కి ఒక్కదాన్నే వస్తాను. దానికి ఓకే అయితే దీనికి ఓకే అంటున్నాను. రాక్షసి పో అని కసిరి పైకి లేచి కాఫీ తాగుతూ ఉంటే దివ్య దగ్గరికి కూడా వెళ్దాము అందుకే అంటుంది. సరే వెళ్దాం అని అంటూ ఇదేదో ప్లాన్ వేసుకుంది పాపం రౌడీ. ఏమైపోతుందో అని అనుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్తాడు. అను బయటికి వెళ్లి హరిప్రసాద్ గారుంటే శ్వేత, అను కలిసి ఆయనతో టిఫిన్ చేస్తారు. కలివేసు హరిగారు అడగటంతోనూ మరి ఇద్దరు ముందే తినేస్తారు. ఎందుకో అది చూస్తే కార్తీక్‌కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదే తను కోరుకున్నాడు. తనకి నచ్చినట్టు ఆ ఇంట్లో ఉండాలి. తన సొంతంగా తనకు కావాల్సిందన్నీ తీసుకోవాలని రెడీ అయి వచ్చిన రాహుల్ ఏమీ టిఫిన్ ఈరోజు అంటూ వచ్చి అను ప్లేట్‌లో ఉన్న దోస చూసి ఎప్పుడూ ఈ దోస బోర్ కొట్టదా అను నీకు అంటాడు. ఆహా! లేదు ఇష్టం. అయినా ఇడ్లీ కూడా తిన్నానంటుంది. తిన్నా ఒక బుల్లి ఇడ్లీకి. అబ్బో! అందుకే కిలో పెరిగావు కదా! నువ్వు తిను ముందు అని అంటాడు. ఇంకో దోశ వేసి అమ్మో రిషి ఇంకొద్దంటుంది. నువ్వు తిన్నది ఒక ఇడ్లీ, ఒక దోశ. మీసాలు వేయకుండా తిను అని అంటుంది. శ్వేత, కార్తీక్ వచ్చి హరిగారి పక్కన కూర్చొని తను తింటుంటే అత్తయ్య మీరు రండి. ఇంకా చాలు వేసినవంటూ పిలుస్తుంది శ్వేత. అయిపోయిందిరా అని ప్లేట్‌లో ఇంకా తెచ్చి అందరికీ పెట్టి ఆవిడ తింటారు. అత్తయ్య దివ్యకి ఒక మ్యాచ్ చూశాను. ఈరోజు వెళ్లి మాట్లాడతాను నాన్నతో అని అంటుంది. అను అని ఏదో అంటుంటే కార్తీక్ ఆపుతాడు సుమిత్ర గారిని. నువ్వేది అనుకుంటే అదే చెయ్యిరా అంటాడు రాహుల్. సరిపోయారందరూ అని తను తినడం అయిపోతే ప్లేట్ తీసుకొని కిచెన్‌లోకి వెళ్తుంది ఇది శ్వేత. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.